కర్ణాటకలోని కరువు ప్రాంతాలతో పాటు రాయలసీమకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యాం గేట్లు పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డ్యాంకు ఉన్న 19వ నెంబర్ గేటు గత ఏడాది వర్షాలకు కొట్టుకుపోవడంతో అప్పట్లో తాత్కాలిక గేట్ను అమర్చిన బోర్డు అధికారులు తాజాగా నిపుణుల సూచనలతో పూర్తిగా గేట్లు మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీజన్ ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీబీ డ్యాం గేట్ల తొలగింపు, కొత్త గేట్ల నిర్మాణ పనులపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతాలకు జీవనాడిగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం చరిత్రలో తొలిసారిగా గేట్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే గత సంవత్సరం ఒక గేటు నీళ్లతో కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశం తొలి అడిగేసి డ్యాం పూర్తి గేట్లు మార్చేందుకు శ్రీకారం చుట్టింది. బోర్డు ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులు, అదేవిధంగా అక్కడ ఉన్న చైన్ల మార్పు, వచ్చే సీజన్లో నీళ్లు ఏ రకంగా ఇవ్వబోతున్నారు, తుంగభద్ర గేట్ల పనులు ఏ రకంగా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తుంగభద్ర డ్యాం రైతులకు వరప్రదాయినిగా మారింది. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న డ్యాంను 1953లో పూర్తి చేశారు. 33 క్రస్ట్ గేట్లతో కర్ణాటకలోని విజయనగర జిల్లా హోస్పేట వద్ద డ్యాం నిర్మించారు. డ్యాం పొడవు సుమారు 2449 మీటర్లు, 49.5 మీటర్ల ఎత్తులో పూర్తి రాతి కట్టడంతో నిర్మించారు. కర్ణాటకలోని బళ్ళారి, విజయనగరం, కొప్పల్తో పాటు రాయలసీమకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రాయలసీమకు నీటిని తరలించే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్తో పాటు మొత్తం 6 కాల్వలు డ్యాం కింద ఉన్నాయి. సుమారు 12,10,000 ఎకరాల్లో డ్యాం కింద ఆయకట్టు సాగవుతుంది. రాయలసీమ జిల్లాలో హెచ్ఎల్సీ పరిధిలో అనంతపురం, కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్, కడప జిల్లా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద సుమారు 2 లక్షల ఆయకట్టు ఉంది. లో లెవెల్ కెనాల్ కింద కర్నూలు జిల్లాలో సుమారు 1,60,000 ఎకరాలలో ఆయకట్టు సాగవుతుంది. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 2 రాష్ట్రాల్లో ఉన్న వందల గ్రామాలకు తాగునీరు అందజేస్తోంది. మొత్తం 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మించారు. అయితే కాలక్రమంలో పూడిక పేరుకుపోవడంతో డ్యాం సామర్థ్యం 105 టీఎంసీలుగా టీబీ బోర్డు అధికారులు నిర్ధారించారు. ప్రోరేటా ప్రకారం హెచ్ఎల్సీకి 33 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 24 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఈ ఏడాది హెచ్ఎల్సీకి 31 టీఎంసీలకు పైగా నీరు విడుదల చేశారు. ఎల్ఎల్సీకి 19 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. తుంగభద్ర బోర్డు పరిధిలో పనిచేసే టీబీ డ్యాం నిర్మాణం పూర్తయి 79 ఏళ్లు పూర్తయినా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అధికారులు మరమ్మతు పనులపై పెద్దగా దృష్టి సాధించలేదు. 2024లో డ్యాంకు పెద్ద ఎత్తున వరద వచ్చిన తరుణంలో ఒక్కసారిగా 19వ గేట్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అప్పటికే డ్యాంలో పూర్తిస్థాయి నీరు నిల్వ ఉంది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం గేట్ల నిర్మాణ నిపుణులు కన్నయ్య నాయుడును డ్యాంకు పంపింది. ఆయన ఆధ్వర్యంలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అప్పట్లో స్టాప్ లాక్ గేట్ నిర్మించారు. అనంతరం డ్యాం గేట్ల భద్రతపై నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మొత్తం 33 గేట్లు మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గేట్ల నిర్మాణ పనులకు టెండర్లకు పిలిచి గుత్తేదారులకు వెంటనే పనులు అప్పగించారు. ప్రస్తుతం పనులను శరవేగంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో కొత్త గేట్ల నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. 33 గేట్లు మనకి ఎరెక్షన్ ప్రారంభమైంది. ఇప్పటికీ 18 గేట్లని దించారు కిందకి. ఇంకా వెల్డింగ్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి నెలన్నర రోజుల్లో మొత్తం 33 గేట్లని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఎక్కడైనా ఒక చిన్న ఎంటుక మందం తేడా వచ్చినా కూడా కనపడేటట్టు దీని టెస్టింగ్ రిపోర్ట్లు చేయడం, 4 రకాల టెస్టులని చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్స్రేస్తో కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, గామా రేస్ తోటి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మేము దీన్ని ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా ఎందరి రైతులకి ఇవాళ ఒక నమ్మకాన్ని కల్పించాం. ఈ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా హై లెవెల్ కెనాల్ కింద ఉన్నటువంటి రాయదుర్గు, ఉరవకొండ దగ్గర నుంచి మొదలుకొని అనంతపురం జిల్లాలో వివిధ గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఏ రకంగా కూడా దెబ్బతినకూడదు అనేటువంటి చేసిన చర్యని ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో ఒక సీజన్లో గేట్లని తొలగించడం, కొత్త గేట్లని తయారు చేయడం, మళ్ళీ వాటిని ఎరెక్ట్ చేయడం కూడా
పూర్తి చేయగలుగుతున్నాం అన్నట్టు నమ్మకం ఉంది. ఇంకొక నెల రోజుల లోపల ఈ గేట్ల ఎరెక్షన్ పూర్తవుతాయి. టీబీ బోర్డు అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ సంస్థలు పనులు చేపట్టింది. నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన తరుణంలో గేట్ల నిర్మాణ నిపుణులు కన్నయ్య నాయుడు టీబీ టీం డ్యాం సందర్శించారు. గేట్లు మొత్తం మార్చాలని ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించారు. కొత్త గేట్లకు డిజైన్ను తయారు చేసి బోర్డు అధికారులకు అందజేశారు. గేట్ల డిజైన్ను బోర్డు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపగా నెల రోజుల్లోనే అనుమతి వచ్చిందని చెబుతున్నారు. సిడబ్ల్యూసీ సలహాతో ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. డిసెంబర్ 24న పనులు ప్రారంభించిన ఆరంభంలో మందకొండిగా సాగాయని, తాజాగా శరవేగంగా పనులు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గుజరాత్ కు చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మిషనరీకి ప్రాజెక్టు గేట్ల పనులు అప్పగించామని తెలిపారు. ఇప్పటికే 22 గేట్ల నిర్మాణం పూర్తయిందని, గడువు కంటే ముందే పనులు పూర్తవుతాయని బోర్డు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం చరిత్రలో తొలిసారి గేట్లన్నీ కూడా పూర్తిగా రీప్లేస్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి మన ఉన్నారు. సెక్రటరీ గారు చెప్పండి, అంటే ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా జరుగుతుంది? ఇది డిసెంబర్ 24న స్టార్ట్ చేసాం ఫస్ట్. అప్పటి నుంచి ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం స్లో జరిగింది పని. అది హార్డ్వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ ఇచ్చినాం మనము. ఇది వర్క్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీ ఇంతకుముందు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఆ ధైర్యంతో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల దొరికింది. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ డిఫికల్ట్ పరిస్థితుల్లో పనిచేశారు. ఇక్కడ చూస్తే ఆ పరిస్థితిని చూస్తే ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంది, ఎందుకంటే మన యాక్సెసిబిలిటీ బాగుంది. దానివల్ల వాళ్ళు ఇప్పుడు దాదాపు 22 గేట్స్ కంప్లీట్ చేశారు. అదే కాకుండా వాళ్ళు బ్యాచెస్ చాలా ఎక్కువ పెట్టినారు, అందుకే ఇది సాధ్యమైంది. లేకుంటే సాధ్యంగా అనేది ఇట్ ఈస్ చాలా కష్టం. ఇప్పుడు దాదాపు 8 బ్యాచెస్లు నడుస్తున్నాయి. ఎందుకంటే ఒక బ్యాచెస్ డిస్మాంటిల్లో ఉంది, ఒక బ్యాచెస్ ఎరెక్షన్లో ఉంది, మళ్ళీ వెల్డింగ్లో ఉంది, మళ్ళీ చైన్ లింకు, సీలు, అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోవడం వల్ల మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా మా ఉద్దేశం ఏమంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఎండ్కు ఖచ్చితంగా అయిపోతుందనే ఉద్దేశం ఉంది. కానీ ఇంకా కొన్ని చిన్నవి ఉన్నా మే 15th కల్లా అయిపోతాయి. మే 15 తర్వాత మేము ట్రయల్ రన్ కూడా చేయొచ్చు. సో అంటే ఓవరాల్ 33 గేట్లతో పాటు చైన్లు కూడా మారుస్తున్నారు. దీనికి ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ఏ రకంగా ఉందని చెప్పొచ్చు? కర్ణాటక నుంచి ఎలా డైరెక్షన్స్? మాకు గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ మేము ఇనిషియల్గా ఓన్లీ గేట్ మాత్రం చేయాలనుకున్నాం. తర్వాత మళ్ళీ చూస్తే ఎలాంగేషన్ డిఫరెంట్గా ఉంది, 2 చైన్లు. దానివల్ల చిన్న దానికి మేము ఎందుకు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో చైన్ కూడా రీప్లేస్ చేస్తున్నాం. సెంట్రల్ డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్? సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ నుంచి కావచ్చు, మీరు ఇది ఎప్పటిలోకి అంటే పూర్తిగా ఈ సీజన్ ఫ్లో వచ్చేలోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? మాకు సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మేము ఉపయోగించింది, సెంట్రల్ గవర్నమెంట్కు మా డిజైన్ ప్రపోజల్ పంపించింది. డిజైన్ వాళ్ళు కూడా జస్ట్ వితిన్ మంత్లో యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ డిజైన్ పంపే ముందు మనం నిజంగా సిడిఓ ఆఫీసు మన ఏపీకి కూడా పంపించాము. వాళ్ళు కూడా చెక్ చేశారు. ప్లస్ మన కన్నయ్య నాయుడు గారు డిజైన్ అది యాక్చువల్గా ముగ్గురు చేశారు కాబట్టి మనకు చాలా ధైర్యం. ఆ విధంగా ముందుకెళ్తాము. సో ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంటే సీజన్ ఏమైనా లేట్ అయ్యే అవకాశం ఉందా? గేట్ల మరమ్మతులతో వచ్చిన నీటిని మొత్తం స్టోరేజ్ చేసే పరిస్థితి ఉందా? ఏమైనా వదిలే అవకాశం ఉంది అట్లా? మాకు నిజంగా పల్టే ఫుల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఫుల్గా మేము వాటర్ స్టోర్ చేస్తాము అప్ టు 105 TMC, నో డౌట్ ఆన్ దట్. ఎల్నినో ఉండడం వల్ల మీ అందరికీ తెలుసు వాటర్ రెయిన్ కొద్దిగా తక్కువనే ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిచిపట్టాలంటే ఖచ్చితంగా మన ఫుల్గా స్ట్రెంత్ గేట్స్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ వస్తుంది. అర్లీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ నిలబెట్టే అవకాశం ఉందా? గేట్లు జరుగుతుంది ఖచ్చితంగా. మనము మే 15th మే ఎండ్కు వీఆర్ రెడీ టు స్టోర్ ద వాటర్. మొత్తం మీద ఏదైతే బోర్డు అధికారులు కూడా ఇదే అంశం చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మే ఎండింగ్ లోపు అంటే ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపే గేట్ల మరమ్మతులు పూర్తి అయిపోయి పూర్తిగా వచ్చే సీజన్కు డ్యామ్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు కానీ అదేవిధంగా మిగతా అవసరాలు కూడా పూర్తి స్థాయిలో నిరందించే అవకాశం ఉందని చెప్పి బోర్డు అధికారులు చెప్తున్నారు. తుంగభద్ర గేట్ల మార్పు కోసం మొత్తం 61 కోట్లతో కాంట్రాక్టర్లకు, సంస్థలకు అధికారులు పనులు అప్పగించారు. ఇప్పటికే 30 కోట్ల వరకు బిల్లులు చెల్లించినట్లు ఏపీకి చెందిన బోర్డు అధికారులు చెబుతున్నారు. మొత్తం 33 గేట్లతో పాటు గేట్లకు అమర్చిన చైన్లను పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల సహకారంతో పనులు జోరుగా సాగుతున్నాయంటున్నారు. 61 crores ఇంక్లూడింగ్ చైన్, మొత్తం టెస్టింగ్లు కానీ ఎరెక్షన్ కానీ అన్నింటికీ కలిపి 61 crores. ఇప్పటిదాకా మనము 30 crores పేమెంట్ చేశాము. ఇంకో 31 crores మనకు కావాల్సి ఉంది. వితిన్ టైంలో కర్ణాటక గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఫైనాన్షియల్గా కూడా వితిన్ టైంలో మనకు సపోర్ట్ చేస్తున్నారు. మేము బిల్స్ కూడా ఇప్పటివరకు ఏం పెండింగ్ లేవు, అప్డేట్ బిల్స్ పేమెంట్ చేశాము. రాబోయే రోజులలో కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్లకు ఏజెన్సీ వాళ్లకు ఉత్సాహపరచడానికి నెల రోజులలో వాళ్ళు చేసిన వర్క్కు పేమెంట్లు కూడా చేస్తున్నాం. చేసి
విత్ ఇన్ టైంలో, యాక్చువల్లీ మాకు జూన్ వరకు టైం ఉంది, కానీ ఏప్రిల్ ఎండింగ్కు లేదా మే 15th మ్యాక్సిమం చేసి అన్ని ట్రయల్ రన్ చేయాలనే ఉద్దేశంతో మేము యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాం. ట్రయల్ రన్తో పాటు మే ఎండింగ్కు 100% కంప్లీట్ చేస్తాం. సాధారణంగా డ్యాం గేట్లు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు భద్రంగా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం గేట్లు నిర్మించి 70 ఏళ్లు దాటిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మరమ్మతులకు చేపట్టింది. మరో 50 ఏళ్లు గేట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపే 33 గేట్లు పూర్తిగా ఎరెక్షన్ కంప్లీట్ అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. గేట్లతో పాటు గేట్లకు ఉన్న చైన్లు కూడా పాత సిస్టంలోనే పూర్తిగా అమర్చి మరో 50 ఏళ్ళు డ్యామ్ యొక్క భద్రతకు భరోసా ఇస్తున్నారు. పూర్తిగా కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల్, మిగతా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టు యొక్క భద్రతకు అయితే పూర్తిగా చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి ఈ మరమ్మతు పనులైతే సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ సీజన్ నుంచే కొత్త గేట్ల అమరికతో నీరు వృధాను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు.